ఏమంటే ఈ రెండు కానీ దగ్గరగా పెట్టుకోండి చేస్తున్నాను కదా. చూడండి ఈ రెండు వేలు ఇలాగా, ఈ బొట్ట వేలు ఈ 2 వేలు ఇలాగా సూర్యనాడి చంద్రనాడి చూసి మనము చేస్తున్నాం. చూడండి ఇలాగా బొట్ట వేలు కుడి బుక్ పైన ఇలా చేసినప్పుడు మనం పీల్చకూడదు. ఫస్ట్ ప్రాణాయామం ఫస్ట్ చేసినప్పుడు బయటికి వదాలి, చూడండి ఇలా చేసుకొని గమనించాల్సింది ఏంటంటే మనము ఊపిరి పీల్చినప్పుడు ఏ విధంగా మనకు మన శరీరంలో మన కొట్ట ఊపిరి పీల్చినప్పుడు లోపల పోతుంది కదా. మామూలుగా ఏదైనా పూజ నీళ్ళు పోస్తే ఏదైనా ఒక బాల్ కానీ ఏదైనా కానీ ఉంటుంది పెద్ద కదా, మరి లోపలికి పోతుంది, లోపలికి పోకూడదు కదా. మనము బయటికి పోయినప్పుడు ఫ్రీ అవుతుంది కదా. అలాగనే మన పుట్టను కూడా చూడండి ఒకసారి ఇలాగ వెనక్కి పోవాలి. మళ్ళా దీంట్లో పీల్చేది లేదు, గుర్తుపెట్టుకోండి. ఈ ప్రాసెస్లో ప్రాణాయామంలో మనం ఇప్పుడు చెప్పే ప్రాసెస్లో పీల్చేది లేదు, అంతా బయట వదలమే. నోరు పూసుకోండి బుక్కులతోటి. ఇలా ఈ బుక్ పూసినప్పుడు ఈ బుక్ తోటి ఈ బుక్కును ఈ వేలతోటి ఇలాగా అర్థమైందా? చేయండి. 2 వేలు పెట్టుకోండి. ప్రాణాయామం ఇలా లైట్కి వదలమే, లైట్కే వదలాలి. పొట్ట కదలలే కదరా మీది. గాలి లోపలికి తీసుకోకూడదు, లైట్కి వదలమే. ఓకేనా? అలాగా గ్యాప్ ఇచ్చేసి కనీసము ఒక 20 మార్కుల నుంచి 30 మార్కులు చేసుకోవాలి. ఓకేనా? ఇది చేయడం వల్ల మనకు లోపల ఉన్న ఏదో చెడు డస్ట్ అంతా బయటికి వెళ్ళిపోతుంది. అలాగే మన గుండెకు సంబంధించిన రక్త సరఫరా కానీ ఆక్సిజన్ బాగా సరఫరా కానీ జరగాలి. దీంట్లో సెకండ్ ప్రాసెస్ ఏంటంటే ఇప్పుడు ఇందాక మనము వదిలాం కదా, ఇప్పుడు ఏం చేస్తాం, మనము పీల్స్తాం. చూడండి ఈ వస్తువు తీసుకొని లాంగ్ బ్రీత్, అర్థమైందా? లాంగ్ బ్రీత్ తర్వాత ఆపు గురించి వదలకూడదు. మళ్ళీ ఒక ముక్కు నుంచి పీల్చుకుంటాము, ఒక ముక్కు నుంచి వదులుతాము. అలాగే ఈ ముక్కు నుంచి పీల్చుకుంటాము అంటే ఈ రంగం నుంచి పీల్చుకుంటాం, మళ్ళీ వదులుతాం. ఒక ముక్కు నుంచి ఒక ముక్కు అంటే ఉండేది మనకు ఒక్కనే ముక్కు. అర్థమైందా? ఈ ఎడవైపు నుంచి అదేవిధంగా